హల్లెలూయా. ఈ రోజున మన అమ్మ నాన్నలు మనకు కొంత మట్టుకే చేయగలరంటే, మన బాధ ఎవరికి చెప్పుకోవాలంటే ప్రభువుకి. కృంగిన సమయాల్లో మనం చేసే డెసిషన్స్ చాలా తప్పుగా ఉంటాయండి. తొందరపడి నిర్ణయాలు చేయొద్దు. కోపములో ఉన్నప్పుడు తీర్మానాలు చేయొద్దు. కృంగిపోయి ఉన్నప్పుడు, నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఒక తీర్మానం చేసుకోవద్దు. మౌనంగా ఉండు, దేవుని సందులో కనిపెట్టు. కోపంలో గబక్క నేను ఇక సేవ చేయను అని నేను కూడా చాలాసార్లు అన్నది నాకు గుర్తున్నాయి. తర్వాత చాలా పశ్చాత్తాపడుతూ నేర్చుకున్నాను. కానీ ఆ తర్వాత జాగ్రత్త పడుతూ నేర్చుకున్నాను. కోపం వస్తే చాలు ఇంకంతే, నీతో సంసారం చేయను, నువ్వు నాకు వద్దుపా అనలేదమ్మా. చేస్తున్నాను కదా. మీరు దేవుని బిడ్డలు కాబట్టి సరిపోయింది. అది లోకంలో ఉన్న వాళ్ళైతే నిన్న ఒక ప్రేయర్ బెడని వచ్చింది, నా భార్య కేసు పెట్టిందండి, అనవసరంగా కేసు పెట్టిందండి, మమ్మల్ని అందరినీ తిప్పలు పెట్టించి ఆమెమో వీసా తీసుకొని అమెరికా పోయిందట, వీళ్ళేమో ఇక్కడ తిప్పలు పడుతున్నారంటే. ఎంత భయంకరం అండి. తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. కోపంలో మనం ఒక డెసిషన్ తీసుకోకూడదు. అది నిరుత్సాహంలో ఒక డెసిషన్ తీసుకోకూడదు. నిరుత్సాహం వచ్చినప్పుడు మన నోట్లోంచి ఈజీగా వచ్చే మాట ఏంటంటే చచ్చిపోతా లేకపోతే చంపుతా. ఇక్కడ చంపేద్దాం అని అంటున్నారు అందరు కలిసి. చంపడ్రా, చద్దాం రండి. నేను అక్కడ ఉండుంటే కనుక అదే అని ఉండేవాడిని. చద్దాంపా, ఇంకెందుకు అన్నీ పోయినాయి, ఎందుకు ఆయన నమ్ముకొని ఏమొచ్చింది, నాకు ఏమొచ్చింది, దేవుణ్ణి నమ్ముకుంటే ఏమొచ్చింది, పిల్లలందరూ పోయారు, భార్య బిడ్డలు అందరూ పోయారు, ఆస్తి అంతా పోయింది, ఇంకెందుకో. ఎప్పుడు కూడా నాది అయిపోయింది అనొద్దండి. నువ్వు అయిపోయింది అనుకున్నదల్లా ఇట్ విల్ బి ఎ న్యూ బిగినింగ్. ఇది ముగించి ఇంకంతే నా స్థితి అన్నప్పుడు అప్పటి నుంచి ప్రారంభమవుతుంది అనమాట కొత్త సృష్టి. ఇదిగో నేను ఒక నూతన కార్యము చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును. దావీదులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, అన్ని సమయాలలో బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, తప్పు చేసినా, పాపం చేసినా దేవుని దగ్గరికే వెళ్ళాడు కానీ మనుషుల్ని ఆశ్రయించలేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అన్ని పరిస్థితుల్లో మనకు సహాయం చేయగలిగిన వాడు మన సహాయకర్త, మన ప్రభు. ఈ సమయంలో చంపటమా చావటమా ఏంటో దేవుణ్ణి అడుగుదామని చెప్పి ఒక మాట ఉంది. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. హీ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. అందరూ చెప్పండి, హీ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభువు మీద ఉన్న విశ్వాసమును. దేవుడు నాకున్నాడు. ఈ సమయంలో ఈ అంధకారంలో ఆయన దీపం వెలిగిస్తాడు. ఈ అయోమయ పరిస్థితుల్లో ఆయన మార్గం చూపిస్తాడు. ఈ భయంకరమైనటువంటి తట్టుకోలేని పరిస్థితుల్లో దేవుడు ఒక ఆశను పుట్టిస్తాడు అన్న విశ్వాసం మనకుంటే అద్భుతాలు చూస్తామండి. ఏఫోదును తెప్పిస్తామంటే ఆ రోజుల్లో ఏఫోదు ద్వారా దేవుని చిత్తం తెలుసుకునేవారు. మనకు ఒక ఏఫోదు ఉంది ఇప్పుడు. ఏంటది? పరిశుద్ధ గ్రంథం. మీకు ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, కృంగిపోయినప్పుడు మీరు మాట్లాడకుండా మీ బైబిల్ పట్టుకొని వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని చదవండి, సరిపోద్ది. దేవుడు నేరుగా ఎందుకు నీ కోపమేలా అని అడుగుతాడు. ఏంటండి, నీ కోపమేలా ఖచ్చితంగా మాట్లాడతాడు దేవుడు. నువ్వు మూతి ముడుచుకున్నావు ఎందుకు? నువ్వెందుకు కృంగిపోయి ఉన్నావు? నువ్వెందుకో అప్సెట్ అయిపోయావు? నేనున్నాను కదా నిన్ను బలపరుస్తానికి. నువ్వెందుకు విసిగిపోయావు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఎన్ని మాటలు ఉన్నాయో చూడండి. ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు ఆయన వాక్యం ద్వారా. నా జీవితంలో నిరుత్సాహం పడే విషయాలు, కృంగిపోయే విషయాలు, నష్టపోయిన విషయాలు, ఇతరుల చేత నిందలు పడే విషయాలు, విమర్శించబడే విషయాలు ఉన్నాయి అన్నవాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. అదేంటి నిందలుంటే హల్లెలూయా అంటారేంటి? నిజమేనా? మరి అటువంటి సమయాల్లో మీరు ఏం చేస్తున్నారు? కృంగిపోతున్నారా? ప్రార్థన మానేస్తున్నారా? తిట్టినోళ్ళని తిడుతున్నారా? తిరగబడుతున్నారా? లేక దేవునికి మొర పెడుతున్నారా? నాకెందుకు ఈ పరిస్థితి ప్రభువా? నువ్వు నా పక్షంలో ఉంటే ఏమన్నది బైబిల్ ఏముందండి? దేవుని ప్రవర్తన దేవుడితో సరిగా ఉంటే మన శత్రువులు మనకేమవుతారు? మిత్రులు అవుతారు. కాబట్టి దేవుడి దగ్గర నుంచి గొప్ప వాటి కోసం ఎదురు చూద్దాం.
మన జీవితాల్లో కృంగిన సమయాల్లో కృంగిపోకుండా, ఏ బాధలు లేకుండా, శ్రమలు లేకుండా చక్కగా దేవుడు దీవిస్తాడంటే అన్నీ వచ్చేస్తే రెడీగా ఉంటాయి, నాకు లేమి లేదు అన్న దావీదు కీర్తన ఒక్కటే పట్టుకోవద్దండి. అతను అన్నాడు అలాగా, గాఢాంధకారంలో ఉన్నా నాకు ఆపద లేదన్నాడే కానీ గాఢాంధకారాలు లేవనలేదు. శాంతికరమైన జలములు దగ్గర నన్ను ప్రభు నడిపించాడు అన్నాడే కానీ నాకు దాహమేయలేదు అనలేదు. దాహం వేసినప్పుడు దాహం తీర్చగలిగిన వాడు, ఆకలి వేసినప్పుడు ఆకలి తీర్చగలిగిన వాడు, భయం వేసినప్పుడు అభయం ఇవ్వగలిగిన వాడు, ఒంటరితనంగా ఉన్నప్పుడు భుజం తట్టి నేను ఉన్నాననేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ప్రార్థన. అయ్యా, నిన్ను విడిచిపెట్టే మనస్సు మాకు లేకుండా, నీకు దూరమై సమస్తమును పోగొట్టుకునే స్థితిలోనికి మేము పోకుండా మమ్మల్ని ఆదరించయ్యా. మేము పోగొట్టుకునేవి మాకు దయచేయ్యా. శ్రమలు మమ్మల్ని వడిగా చుట్టుకున్నప్పటికీ, ప్రవాహములు మా చుట్టూ పోగైనప్పటికీ, సముద్రమును 2 పాయలుగా చేసి నడిపించే దేవుడు గనుక, అద్భుతాలను చేయగలిగిన దేవుడిగా ఉన్నావు గనుక, శత్రువులను తరిమి కొట్టగలిగిన దేవుడిగా నీవు ఉన్నావు గనుక, అది నా పని అన్నావు గనుక నాయన, మా శత్రువులు మేము ప్రేమించుటకు తండ్రి పగ తీర్చుకునడం నా పని అన్నావు గనుక, మాకు అపకారము చేసిన వారిని నీకు అప్పగించుకున్నటకు మాకు సహాయం చేయి. నిన్ను బట్టే మా ధైర్యమయ్యా. నీవే మా సోర్స్ నాయన, నీవే మాకు సమస్తము ప్రభువా, నీవే మాకు నిధి, మా అవసరతలన్నీ తీర్చగలిగిన వాడిగా నీవు ఉన్నావని నిన్నే నమ్ముకోవడానికి సహాయం చేయము. పరిస్థితులు తారుమారైనా, మా శత్రువులు మాకంటే ఎంత బలము గలవారైనా, ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినా, యేసు ప్రభువు నాతో ఉంటే చాలు అన్న ధైర్యం మాకు దయచేయన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనకి ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.